నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చట. నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చట. ముందుగా మీడియా మిత్రులకు ఉద్యమ వందనాలు. మరి మీడియా ద్వారా ఒక విషయము ప్రజలకు తెలియాలని చెప్పి మీడియా ముందుకు రావడం జరిగింది. విషయం ఏంటంటే సార్ కరీంనగర్లో ఏం జరుగుతుందన్న విషయము ప్రజలు భయాందోళనతో గురవుతూ ఉన్నారు. మరి అధికారులు కూడా చూస్తున్నారు అన్న విషయము పూర్తిగా తెలియనట్టే ఉంది. ఎందుకంటే గత 10 రోజుల క్రితము కరీంనగర్లో ఒక మనిషి కాలు బహిర్గతంగా దొరికితే ఇప్పటి వరకు కూడా మరి దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. మరి మనిషి కాలే దొరికింది, మనిషి తలకాయ ఎటువైంది, మనిషి మొండెం ఎటువైంది, మనిషి చేతులు ఎటువైనాయి. మరి ఈ రకంగా ఒక్కొక్క ముక్కలు చూసి ప్రజలు భయపడే పరిస్థితి కనబడతా ఉంది. కనుక వెంటనే అధికారులు స్పందించి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇలా ఆ అంశం మీద ప్రజాప్రతినిధులు పూర్తిగా స్పందించాల్సిన అవసరం ఉండాలి. మరి స్పందించట్లేదు. మరి అంతేకాకుండా అధికారులను మేము ఇలా ఏం జరిగిందని అడిగితే అధికారులు మీరు ప్రజానాయకులని మీరు సంప్రదించండి అంటూ ఉన్నారు. మరి ప్రజానాయకులు ప్రజా పరిపాలన చేసే నాయకుల సంబంధాలు ఉన్నాయా, వాళ్ళ ఇన్వాల్వేషన్ ఉందా? మరి ఎందుకు ఇలా అధికారులై ఉండి ఇలా ఈ అధికారులా లేకుండా రాజకీయ నాయకుల? మరి అధికారుల పని చేయాలి తప్ప నువ్వు ఈ నాయకులతో మాట్లాడు ఈ నాయకులతో మాట్లాడని చెప్పి ఇలా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే దానికి బాధ్యులు ఖచ్చితంగా అధికారులు కావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గౌరవ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా దీన్ని వెంటనే స్పందించాలి. ఇప్పటిదాకా దాని మీద ఎట్లాంటి చర్యలు లేవనేది మాకు తెలియట్లేదు. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇలా పూర్తిగా దీని మీద మేము ఇలా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎవరైతే అధికారులు దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వెంటనే కలెక్టర్ గారు మేము కోరుతా ఉన్నాం. మరి ఇలా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కనుక ప్రజల కోసమే మనం వచ్చినాం కనుక ప్రజలను ఇట్లాంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా ప్రజల పక్షాన ఉండి ఇలా ప్రజల కోసం సేవ చేయాల్సిన అవసరం ఉంది కనుక మరి వెంటనే ఇట్లాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి మరి అదేవిధంగా అసలు ఆ శరీరానికి సంబంధించిన భాగాలు ఏ హాస్పిటల్ అన్నది ఇప్పటిదాకా నిర్ధారణ చేయలేదు. మరి ఆ నిర్ధారణ చేయకుండా ఎందుకు ఇలా అధికారులు జాప్యం చేస్తూ ఉన్నారు? హాస్పిటల్ సంబంధించిన యజమాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి అదే కాకుండా మరి ఏదైతే దీనికి సంబంధించిన మెడికల్కి వేస్టేజ్ సంబంధించిన మిడ్వేస్ట్ అనేది ఒక దాని కార్యక్రమం పెద్ద ఎక్కడో ఊరవుతారో దాన్ని మిడ్వేస్ట్ చేసి మొత్తం ఇలా బస్సు చేస్తారు, కాలబెడతారు. మరి అట్లా వాళ్ళు అంత విచ్చలవిడ చేస్తున్నారంటే మరి ఇలా దాన్ని ఎవరు కాంట్రాక్టర్ దాన్ని ఎవరు తీసుకున్నారు? మరి ఆ కాంట్రాక్టర్ వైఫల్యంతో జరిగిందా? మరి అట్లాంటి కాంట్రాక్టులకు ఎందుకు కాంట్రాక్టులు ఇస్తున్నారు? నిర్లక్ష్యం వివరించే కాంట్రాక్టులకు అధికారులు ఎందుకు కట్టుబెడుతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, ఆయన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలా మనిషి చర్య భాగాలనే మాయం చేసే పరిస్థితిలో ఇలా హాస్పిటల్స్ ఉన్నాయి. మరి హాస్పిటల్ కప్పించే ప్రయత్నంలో ఇలా కాంట్రాక్టర్ ఉన్నారు, మిడ్వేస్ట్ కాంట్రాక్టర్ ఉన్నారు. మరి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు అధికారులు ఉన్నారు, అధికారులను కాపాడుకునే ప్రయత్నంలో వారు నాయకులు ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు స్వచ్ఛందంగా ఇలా దీన్ని పరిశీలించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా తుడుందించాలి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి జరిగిన సంఘటన మీద మేము అధికారులతో అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే ఇది గోప్యంగా ఉంచబడుతుందని అంటా ఉన్నారు. మరి ప్రజలకు సంబంధించిన అంశాన్ని గోప్యంగా ఎందుకు ఉంచుతారు అనేది ఇలా ఖచ్చితంగా మేము అధికారులను ఇలా నిలదీస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా గోప్యం అంటే ఎందుకు గోప్యం? అది ప్రజలకు సంబంధించిన అంశము. అదేవిధంగా దాంతో ప్రజలు భయాందోళనకు గురయ్యే అంశం కనుక మరి ఇలా మాట్లాడడం భావ్యంగానే పడుతున్నది. ఇలాంటి అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో ఇలా ఇది పై అధికారులు కూడా దీని మీద మేము ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఉన్నారో వెంటనే దీని మీద ఎంక్వైరీ ఒక కమిటీ వేసి వెంటనే స్పందించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ పేరు? నేను గుర్రాల రవీందర్, తుడుందేవ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్.